రేయ్, ఆ గడ్డం ఏంటి, ఆ జుట్టు ఏంటి పిచ్చోళ్ళలాగా? వెళ్ళి కటింగ్ చేయించుకోవాలని తెలీదా? అది కాదమ్మా, ఇలా గడ్డం పెంచుకుంటే పావనికి ఇష్టమని. ఆహా, ఆ ముచ్చు మొహం దానికి ఒక ఇష్టము. ఆ ఇష్టానికి నువ్వు మళ్ళీ ఇలువ ఇవ్వటము. ఎందుకమ్మా తను అలా ఆడిపోసుకుంటావు? పాపం తన అమ్మా నాన్న వదిలేసి మన దగ్గరకు వచ్చింది కదా, మనం ఎంత మంచిగా చూసుకోవాలమ్మా. మరి మాకు అమ్మా నాన్న లేరు, మేము వదిలి రాలేదు. ఆవిడకొక్కదానికి అమ్మా నాన్న ఉన్నారు, ఆవిడొక్కటే వదిలొచ్చింది. మరి ఇంకా ఊరు రాలేదు అట్లా. అయినా ఈ రోజు గడ్డం ఇష్టము, పెంచుకోమనింది, పెంచుకున్నావు. రేపొద్దున మేము ఇష్టం లేదంటది, బయటికి తరిమేస్తావు. ఈ ఇంట్లో నాకు ఇలువ అనేదే లేకుండా పోయింది. అసలు నేనంటే లెక్క లేదురా నీకు. దేవుడా, ఎలాంటి కొడుకునిచ్చామయ్యా నాకు. ఏంట్రా ఈ కర్మ. ఎందుకమ్మా ఇంత చిన్నదానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? సరే, నీకు ఇప్పుడు గడ్డం చేయించుకోవాలిగా, సరే రేపు చేయించుకుంటాలే. అది ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావు. ఎప్పుడు పెళ్ళాం మాట వినటమే కదరా, అప్పుడప్పుడు ఈ తల్లి మాట కూడా బాగుపడతావు. సరే.